UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రఘుప్రియ గారు చాలా చక్కటి వివరణ. అమ్మవారి అవతారాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. నిజంగా సమయం అలా గడిచిపోతూ ఉంది అవును. మాట్లాడుతూ ఉంటే. అవును. ఇక అమ్మవారి అవతారాల్లో 5వ రోజు స్కందమాతగా, ఉమ్. మనకి చాలా మందికి సరస్వతి అమ్మవారిగా. ఆహా. ఎందుకు నమస్కరిస్తున్నాను అంటే ఈ మాటలు చెప్పే ప్రతి ఒక్కరిలోనూ సరస్వతి అమ్మవారు ఉన్నట్టే అవును. లెక్క. అవును. ఎందుకంటే భగవంతునికి సంబంధించిన మాటలు వాక్కులు మాట్లాడుతున్నారు కాబట్టి అవును. మనం ఏ విధంగా పూజించుకోవాలి, నైవేద్యాలు ఏమిటి, ఆ రోజు మనం చేయాల్సిన పనులు ఏమిటి, ఉమ్. పిల్లలతో చేపించాల్సిన పనులు ఏమిటి, చేయించాల్సింది. ఉమ్. ఇవన్నీ కూడా వివరించండి. నమస్తే, శ్రీమాత్రే నమః. అయితే స్కందమాత అనేది నా శరన్నవరాత్రుల్లో అమ్మవారి అవతారము. మనం అలంకారం చేసేది సరస్వతీ మాతగా మనం అలంకారం చేస్తాం. ముందుగా ప్రార్థనా శ్లోకంతో ఆ తల్లిని ముందు మనం వశం అంతే కదా. చేసేసుకోవాలి కదా. అయితే సింహాసన గత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. స్కందమాత అంటే స్కందుడి యొక్క తల్లి, తల్లి అని కుమారస్వామి యొక్క తల్లి. అంటే ఈ అవతారంలో ఆ తల్లి ఏం చేస్తుందంటే తన కొడుకుని ఒళ్ళో పెట్టుకున్నట్టుగా మనకి ఆ అవతారంలో కనబడుతుంది అనమాట. అయితే ఈ తల్లి యొక్క ఇష్టమైన రంగు కనకాంబర రంగు అనమాట. ఆ కనకాంబర రంగుతో పూజ చేసేవాళ్ళు కానీ, ఆ తల్లికి ఇవ్వడం కానీ, లేదా ఆ తల్లిని అలంకరించడం కానీ, కనకాంబరాలతో అలంకరించాలి. కనకాంబరాలతో కనకాంబర రంగు చీరతో చేయాలన్నమాట. అయితే ఈవిడికి నివేదన చేయవలసింది పెరుగన్నం, తెల్లని పదార్థాలు నివేదన చెయ్యాలి. తెల్లని పదార్థాలు పెరుగన్నం కావచ్చు, తెల్లని స్వీట్ కావచ్చు, ఏదైనా తెల్లని పదార్థంతో చేయాలి. అయితే ఈ స్కందమాత దగ్గరికి చెప్పుకునేటప్పటికీ అసలు స్కందమాత అనే పేరు ఈ తల్లికి ఎందుకు వచ్చింది చూద్దాము. దుర్గా యొక్క 5వ స్వరూపమైన స్కందమాత స్కందుడు కుమారస్వామిని అసలు ఎవరు చంపారు? తారకాసురుణ్ణి చంపడానికే అసలు ఈ కుమారస్వామి ఆవిర్భావం జరిగింది. అయితే చాలా మనం ముందు అనుకున్నట్టుగా ఒక్కొక్క అవతారంలో బాల నుంచి కుమారి నుంచి పెళ్లి చేసేసుకుని తర్వాత ఏం చేసిందంటే కొన్ని వేల సంవత్సరాల మన్వంతరాలు అంటే 5,000 యుగాంతాలు అయ్యేంత వరకు ఈ తల్లి శివుడితో ఆలన పాలన అంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళిద్దరూ మమేకమై ఉంటారు. అయితే ఈ దేవతలు ఏమనుకున్నారంటే ఈ తల్లి వీళ్ళిద్దరూ అసలు మర్చిపోయినట్టున్నారు, తారకాసురుణ్ణి సంహరించాలి, వీళ్ళ క్రీడల్లో వీరుంటే తారకాసురుని సంహరించడానికి అవకాశం లేదు కదా అని చెప్పి ఇంద్రుడు దేవతల్ని పురిగొల్పుతాడు. అప్పుడు ఏం చేస్తారంటే దేవతలు అవును నిజమే కదా, ఎలా మరి ఉద్భవించాలి కదా అవతారం అని చెప్పి ఏం చేస్తారంటే ఈ క్రీడించే సమయంలో ఆ పిండము పడుతుందన్నమాట. ఈ పిండాన్ని ఏం చేస్తారు, ఇంద్రుడు గబగబా పట్టుకుని వచ్చి అగ్నికి ఇచ్చేస్తాడు. ఆ పిండాన్ని భరించే శక్తి ఇంద్రుడికి లేక అగ్నికి ఇచ్చేస్తాడు. ఇదంతా దేవతలందరూ కలిసి చేసిన మాయ అనమాట. అగ్ని ఏం చేస్తాడు, అమ్మో ఇది నేను భరించలేను, ఈ శక్తిని నేను భరించలేనని చెప్పి గంగాదేవికి ఇచ్చేస్తాడు. గంగాదేవి ఏం చేస్తుంది, అమ్మో ఈ శక్తిని నేను అసలు భరించలేనని చెప్పి కృత్తికలకి ఇస్తుంది. 6 కృత్తికలకి ఇస్తుంది. ఆ 6 కృత్తికలు ఏం చేస్తారంటే రెల్లుగడ్డి మీద ఆ పిండాన్ని పడేస్తారు, అంటే పెట్టి పెంచుతారనమాట. రెల్లుగడ్డి అంటే శరవణము అంటారు. శరవణ అంటే రెల్లుగడ్డి. అందుకని కుమారస్వామికి మరొక పేరు ఏంటంటే శరవణుడు అంటారు. అయితే కృత్తికలు పెంచారు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. అయితే ఈ రకంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేం భరించలేమని చెప్పి అప్పచెప్పేసిన తర్వాత ఆ తల్లి వెతుకుతుంది, నా బిడ్డ ఎక్కడా, నా పిండం ఎక్కడా అని. అప్పుడు శివుడు చెప్తాడు, ఇలాగా చోర జరిగింది అంటే దొంగతనం చేసేసి నీ పిండాన్ని తీసుకుని వెళ్ళిపోయారు అని. ఇంకా ఆ తల్లి ఏం చేస్తుందంటే చాలా కోపంతో దేవతలకి పిల్లలు పుట్టకూడదు అని శాపం పెట్టేస్తుంది. దేవతలు ఎవ్వరికీ పిల్లలు లేరు, ఓన్లీ ఆది దంపతులైన వీరికి తప్ప పిల్లలు పుట్టకూడదు అని దేవతలకి. మళ్ళా విష్ణుమూర్తి అవతారాలు వేరు, దేవతలకి మాత్రం పిల్లలు ఉండరన్నమాట. అగ్నికి ఏమని ఇస్తుంది అంటే, అగ్ని కదా ముందు పట్టుకెళ్ళిపోయి చేశాడు. అయితే ఆయనకి ఏం చెప్తుందంటే నువ్వు మంచి చెడు అనేది లేకుండా ఎప్పుడు వేడిగా దహిస్తూ ఉంటావు అని చెప్పింది అని శాపం పెట్టేసింది. ఇంద్రుడికి
ఒక రకమైన శాపం పెట్టింది. అంటే నీవు ఎక్కువ లోభంతో మోహితుడు అయిపోతావు. మోహం అనంగానే ఏ రాక్షసుడు తపస్సు చేసినా గానీ ఈయన వెళ్ళిపోయి పాడు మాన్యం చేసేస్తూ ఉంటాడు చేస్తుంటాడు. కదా! అవును. అంటే లోభాలు, మోహంతో ఉంటావు అని ఈయనకి శాపం పెట్టింది. అయితే తర్వాత కృత్తికల దగ్గరికొచ్చి నా బిడ్డని నాకు ఇచ్చేసేయి అని చెప్పి వాళ్ళకి శాపం ఇవ్వబోతుండగా శివుడు ఆపేస్తాడు. లేదు, నీ పిల్లల్ని, నీ పిండాన్ని వాళ్ళు కాపాడినారు కాబట్టి వాళ్ళకి శాపం ఇవ్వకు. కృత్తికా నక్షత్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి కార్తికేయుడు కృత్తికలు పెంచారు కాబట్టి కుమారస్వామి. కుమారస్వామి ప్లస్ రెల్లుగడ్డిలో ఉన్నాడు కాబట్టి శరవణుడు అని ఇలా ఉంది కాబట్టి నీ పిల్లని పెంచాడని శాపం ఇవ్వకు అని చెప్పి వాళ్ళకి అక్కడ ఆపేస్తాడు. అప్పుడు ఈ విషయం తారకాసుడికి తెలిసింది. ఇన్నాళ్ళు తారకాసుడు ఏమనుకున్నాడు, నన్ను చంపేవాళ్ళు పుట్టలేదు అని. అంటే ఈయన్ని పెంచాలి కాబట్టి వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ జరిగి తారకాసురుణ్ణి వధించేస్తుంది అనమాట. ఆ వధించడానికి ఈ కుమారుడికి స్కందమాతగా యుద్ధంలో సహాయపడుతుంది కుమారుడికి. అయితే దీనికి ఈ అవతారాలు రావడానికి దీనికి ఒక ముందు చిన్న కథ ఏంటంటే, మహిషాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు కదా, అతను చాలా లోకాలన్నిటినీ బాధ పెడుతుంటే ఇంద్రుడు భయపడి అందరూ దేవతలు కలిసి వెళ్ళి విష్ణుమూర్తులకి, బ్రహ్మ విష్ణుమూర్తులకి చెప్పుకుంటారు. ఎప్పుడైతే కోపంతో వెళ్తారు కదా, ఈ కోపము వాళ్ళ మీద కూడా పడింది. మనం కూడా లౌకికంగా చూడండి, ఏదైనా మనం మాట్లాడేటప్పుడు మనం కోపం వెళ్తే మన తాలూకు ఆరాస్ కోపం కూడా వాళ్ళ మీదకి వెళ్తాయి, ఆ ఇంపాక్ట్ పడుతుంది. అలాగే వీళ్ళ ముగ్గురు కూడా ఈ త్రిమూర్తులకు కూడా ఈ కోపం ప్రవేశించి ఆ కోపాగ్ని ఒక ఆడ రూపం దాల్చింది. ఆ ఆడరూపమే దుర్గామాత అన్నమాట. అయితే ఈ దుర్గామాత 18 చేతులతో ఆవిర్భవించడం జరిగింది. ఈ 18 చేతులతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇచ్చారు. విష్ణుమూర్తి తన చక్రాన్ని ఇచ్చాడు, శివుడు త్రిశూలాన్ని ఇచ్చాడు, మిగతా దేవతలందరూ వారి వారి యొక్క ఆయుధాలను ఆ తల్లికి ఇచ్చారు. ఎందుకు? మహిషాసురుని చంపడం కోసం. అయితే అందులో భాగంగా ఈవిడ స్కందమాతగా తారకాసురుడి సంహారంలో కొడుక్కి సహాయపడుతుంది అనమాట. అందుకని స్కందమాతగా మనకి అవతారాల్లో, నవరాత్రుల్లో ఒక అవతారంగా వచ్చింది. ఇప్పుడు మనము ఈ తల్లిని సరస్వతీదేవిగా అవతారం చేసుకుంటాము. మూలా నక్షత్రంలో సరస్వతీదేవి అవతారం జరుగుతుంది. అయితే ఈ మూల సరస్వతీదేవికి ఎవరు ఎక్కువ ప్రీతిపాత్రము? చదువుకునే వాళ్ళు. ప్రతి ఒక్కళ్ళకి ఆ తల్లి కావాల్సిందే. ఉపాసకులకి, సిద్ధులకి, మానవులకి, యక్ష గన్నర కింబర అందరికీ జ్ఞానం కావాలి. కాబట్టి ఈ అవతారంలో సరస్వతీదేవి అవతారం కూడా మనకి మిళితమై ఉందన్నమాట. అయితే విద్యార్థులకి చెప్పే సూచన ఏంటంటే, ఈ రోజు మీరు మీ పుస్తకాలని అమ్మవారి ముందు పెట్టుకొని ఓం హ్రీం ఐం సరస్వత్యై నమః, బీజాక్షరాలు పలకలేకపోతే ఓం వాగ్దేవిన్యై నమః, బీజాక్షరాలు అందరూ పలకలేరు కదా, అందుకని ఓం వాగ్దేవ్యై నమః అని ఆ తల్లిని ప్రసన్నం చేసుకుని విద్యార్థులకు కావాల్సింది విద్యార్థులకు ఇస్తుంది. మిగతా మనం ఏ ఏ కోరికలు కోరుకుంటామో, అంటే సరస్వతి జ్ఞానానికి ప్రతీక, మనకి జ్ఞానాన్ని, వాక్కుని ప్రసాదిస్తుంది. చాలా అంటే చాలా చక్కటి వివరణ సరస్వతి అమ్మవారికి సంబంధించి. మనందరం కూడా పాటించే ప్రయత్నం చేద్దాం. ఈ సరస్వతి అమ్మవారు ఏ విధంగా ఉద్భవించటం జరిగింది, దానివల్ల మనకి కలిగే ప్రతిఫలం ఏమిటి, ఎలాంటి అలంకరణ చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి, విషయాలన్నీ తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. అందుకే వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, విషయం బోధపడుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీరు రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక తదుపరి వీడియోలో 6వ అవతారానికి సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.